ఆస్తులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలక విషయాలు కూడా బయటపెట్టాడు. షర్మిల అత్యాశతోనే సమస్యలు వస్తున్నాయి, ఆమె అత్యాశకు పోయి కుటుంబంలో కూడా చిచ్చు రేగుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు కూడా బయటపెట్టాడు. కోర్టు కేసుల దృష్ట్యా వాటాలు అమ్మ పేరిట ఉంచితే గిఫ్ట్ డీడ్లను అడ్డు పెట్టుకొని షర్మిల కాజేయాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణ కూడా చేశాడు. అంతేకాదు, షర్మిల మీద ఒక సమయంలో ఉన్న ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత స్పష్టంగా చెప్పారంటే తను ఎంత ఆవేదన చెంది ఉంటాడో ఒకసారి మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబాలకు ఎక్కువ వాల్యూ ఇస్తారు. తల్లి, చెల్లి, పిల్లలు అందరికీ మంచి వాల్యూ ఇస్తారు. అతనికి కుటుంబం అంటే చాలా లవ్. ఎందుకంటే వాళ్ళ మేనత్త కూడా చాలాసార్లు చెప్పింది, జగన్కి కుటుంబ సభ్యులన్నా కుటుంబం అన్నా చాలా ప్రేమ, చాలా బాగుంటాడు, అందరూ కలిసి ఉండాలని చెప్పేసి అతను అనుకుంటాడు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఇలా ఉండాల్సిన కర్మ కూడా వచ్చిందని చెప్పేసి వాళ్ళత్త చాలాసార్లు బాధపడడం కూడా జరిగింది. సరస్వతి పవర్ వాటాల బదలాయింపు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్సీఎల్టీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇందులో చాలా కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. వాటాల విషయంలో తల్లి విజయమ్మ గారిని ముందు ఉంచి షర్మిల వెనక వ్యవహారం మొత్తం కూడా నడిపిస్తున్నారని చెప్పేసి చాలామంది చెప్పారు. అదేవిధంగా తల్లి విజయమ్మను ముందు పెట్టుకొని తన పంత నెగ్గించుకోవడానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలు కూడా పాల్పడుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మాటలు కూడా చెప్పాడు. అదేవిధంగా వాటాల వివాదంలో తల్లి విజయమ్మ గారు ఆవేదన అర్థం చేసుకోగలమని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొంటూ తన తల్లి మీద చాలా గౌరవం ఉంది, కానీ ఆమె వెనుక ఉండి చెల్లి చేయిస్తున్నటువంటి అక్రమాలను అడ్డుకోవడానికి ఈ పిటిషన్ నేను దాఖలు చేశానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అంతేకాదు, షర్మిల తన వ్యక్తిగత రాజకీయ విభేదాలతో తల్లి అదేవిధంగా ఇతరులను అడ్డు పెట్టుకొని వాటాలు బదలాయించడం వల్ల తమకు నష్టం వాటిల్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో కూడా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా హైకోర్టులో కొన్ని కేసులు పెండింగ్లో ఉన్నందున చెల్లితో పరిస్థితులు చేయి దాటిపోకుండా తనతో పాటుగా భారతి అమ్మ ద్వారా కూడా ప్రయత్నాలు చేశాము, కానీ అవి ఫలించలేదు. షర్మిల ఏ కంపెనీలోనూ పెట్టుబడి పెట్టలేదు, నిర్వహణలో కూడా భాగస్వామి కాదు, కంపెనీల మీద నమోదైనటువంటి కేసులను ఆమె ఏనాడు కూడా ఎదుర్కోలేదు. అయినా తల్లిని బలిపోసమును చేసి మా వాటాలు లాక్కోవడానికి ప్రయత్నిస్తుందని చెప్పేసి అఫిడవిట్లో జగన్మోహన్ రెడ్డి గారు పేర్కొన్నాడు. అదేవిధంగా కంపెనీ చట్టంలోనే సెక్షన్ 59 కింద రిజిస్టర్లో పేర్లను మార్చినప్పుడు సరైన కారణం ఉంటే జోక్యం చేసుకునే పరిధి ట్రిబ్యునల్కు ఉంటుందని చెప్పేసి పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. పథకం ప్రకారమే షర్మిల ఈ పిటిషన్ నుంచి తప్పించాలని చెప్పేసి కోరుతున్నారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిటిషన్లో చెప్పాడు. చెల్లి ఒత్తిడితోనే గిఫ్ట్ డీడ్లను అడ్డు పెట్టుకుని వాటాల అక్రమ బదలాయింపును తల్లిగారు కూడా సమర్థించుకుంటున్నారని చెప్పేసి ఆయన ఆ పిటిషన్లో పేర్కొనడం కూడా జరిగింది. అంతేకాదు, ఏదైతే గిఫ్ట్ డీడ్ ఉందో గిఫ్ట్ డీడ్ ప్రక్రియ పూర్తి కాలేదు, వాటాల సర్టిఫికెట్లను తాము ఇంకా తల్లి విజయమ్మ గారికి అందించలేదు, వాటాలు బదలాయించలేదని చెప్పేసి స్పష్టం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా చెల్లితో ఉన్నటువంటి వ్యక్తిగత రాజకీయ విభేదాలతో ఈ పిటిషన్ వేశామనడం చాలా అవాస్తవం. అదేవిధంగా గతంలో షర్మిల మీద ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయతలు, అదేవిధంగా షర్మిల గారు చేసినటువంటి మోసం అక్రమ చర్యల వల్ల ఇప్పుడు నేనేం చేయలేను, పాత తేదీలతో సృష్టించినటువంటి పత్రాలతో తప్పుడు అఫిడవిట్లతో తన ఆస్తిని లాక్కునేందుకు షర్మిల ప్రయత్నిస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తన తల్లికి ఎందుకు రాయించాడు, తన చెల్లి మీద ఉన్నటువంటి ప్రేమ ఇటువంటిది, తన చెల్లి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది, వీటన్నిటిని కూడా చాలా క్లుప్తంగా రాయడం కూడా జరిగింది. అంటే తల్లిది ఎటువంటి తప్పు లేదు, మొత్తం కూడా చెల్లి తన స్వార్థం కోసం తన అత్యాశ కోసం ముందుకు పోయి ఇలా మొత్తం ఫ్యామిలీని కూడా నడి రోడ్డు మీదకి తీసుకొచ్చిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఆవేదనతో ఆ పిటిషన్లో ఇటువంటి వ్యాఖ్యలు కూడా మాట్లాడడం కూడా జరిగింది. చూద్దాం మరి దీని మీద కోర్టులు ఎన్సీఎల్టీ ఏ విధంగా తీర్పిస్తుందో.